హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. త్వరలో మనకు పోలీసు ఉద్యోగాల భర్తీ అనేది చేయబోతున్నారు. దాదాపుగా 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. అంటే యూనిఫామ్ జాబ్స్ కోసం ఎవరైతే మరి ఎదురు చూస్తున్నారో, గతంలో కూడా లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా చాలా మంది మంచి మార్కులు సాధించి కూడా ఉద్యోగాలు రాలేదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి ప్రయత్నం చేద్దామంటూ ప్రయత్నిస్తున్నారు మరి ఈ యొక్క పోలీసు ఉద్యోగాల కోసం. ఈసారి భారీ ఎత్తునే 12,000 వరకు ఉద్యోగాలు అయితే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గనక ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అయితే ఉన్నారు అంటూ మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మళ్ళీ మరి 12,000 పోస్టుల్లో కానిస్టేబుల్ ఎన్ని ఉంటాయి, ఎస్ఐ ఎన్ని ఉంటాయి, సో వీటితో పాటు ఫైర్ కానీ ఇవన్నీ కూడా, సో ఏజ్ లిమిట్ ఎంత ఉండబోతుంది, ఈసారి ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారంతో మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకైతే సన్నాహాలు అయితే మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం అయితే 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా మరి పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం కూడా నోటిఫికేషన్ లో మరి భారీగానే మరి పోస్టులు అయితే వేయడం జరిగింది. ఈసారి కూడా 12,000 పోస్టులు అంటే మరి పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మరి మిత్రులు ఎవరైతే యూనిఫామ్ జాబ్ కొట్టాలని చెప్పేసి కసితో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి, గ్రౌండ్ కూడా మొదలు పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలుగు ఆంగ్ల భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిందే అంటూ గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఈ యొక్క క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ లో గురుకుల విద్యా సంస్థల్లో ఏదైతే నోటిఫికేషన్ లో పేర్కొన్నారో దాంట్లో తెలుగు ఆంగ్ల భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నట్టుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కానీ దానికి విరుద్ధంగా 2023లో నోటిఫికేషన్ జారీ చేసి అదే ఏడాది ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించింది. నోటిఫికేషన్ లో మరి క్రాఫ్ట్ ఆర్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నపత్రం అనేది తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుందని పేర్కొన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఏం చేశారంటే కేవలం ఇంగ్లీష్ లోనే మరి పరీక్ష నిర్వహించడంతో పలువురు హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేశారనమాట. సో తాజాగా మరి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏమని, ఈ యొక్క పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4,359 మంది ఉన్నారు. మరి ఈ యొక్క పరీక్షలను రద్దు చేసి మళ్ళీ తెలుగు మరియు ఆంగ్లం మాధ్యమంలో పరీక్షలు నిర్వహించాల్సిందంటే, నిర్వహిస్తే గనక ఇంతమందిపై ప్రభావం పడుతుందంటే గనక పడినా పర్లేదు, ఖచ్చితంగా మళ్ళీ మరి తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇదే హైకోర్టు గురుకుల నియామక బోర్డుకి గురుకులాల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా చాలా ఉన్నాయి. ఆ యొక్క పోస్టులన్నీ కూడా డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పుడు గురుకుల బోర్డు అసలు ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. మరి ఈ యొక్క విషయంలో మరి ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ యొక్క మ్యూజిక్ టీచర్ యొక్క పోస్టుల యొక్క విషయంలో మరి తెలుగు ఆంగ్ల భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిందే అనేటటువంటి ఆదేశాలను గురుకుల బోర్డు మరి పాటిస్తుందా లేదా అనేది మనమైతే చూడాల్సి ఉంటుంది. ఇక ఎస్జిటికి సంబంధించి టెట్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1 వాళ్ళ కోసం మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 60 రోజుల ప్రణాళిక రెడీగా ఉంది. చాలా మంచి క్వాలిటీ టెస్టులు ఇస్తున్నాం ప్రతిరోజు కూడా. కేవలం 199 రూపీస్ కి తీసుకోండి. అదేవిధంగా ఎస్ఏ సోషల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం కూడా మరి టెస్ట్ సిరీస్ అనేది 4000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. సో ఇలాంటి మీరు మంచి ప్రాక్టీస్ బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి మార్కులు టెట్లో సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక పాఠ్య పుస్తకాల్లో కీలక మార్పులు చేశారు. ఆ పాఠ్య పుస్తకాల్లో ఇక్కడ ఎన్సీఆర్టీ 7వ తరగతి సోషల్ పాఠ్య పుస్తకాల్లో మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను తొలగించారు. వీటి స్థానంలో మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి రాజ్యాలపై కొత్త చాప్టర్లను తీసుకొచ్చారనమాట. నూతన జాతీయ విద్యా విధానం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో కొత్త పుస్తకాలను రూపొందించారు. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 1 పేరుతో ఉన్న ఈ పుస్తకంలో మహాకుంభమేళతో పాటు కేంద్ర పథకాలను కూడా ప్రస్తావించారు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీ 7th సోషల్లో మరి మార్పులు అయితే
చేయడం అయితే జరిగిందనమాట. మే 10న జీపీఓ పోస్టుల కోసం పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మరి విఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. మే 10వ తారీఖున వీళ్లకు పరీక్షలు అయితే పెట్టబోతున్నారు. అయితే ఇందులో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమంది పరీక్ష రాయబోతున్నారు, ఇందులో ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది పాస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతారు అనేది చాలా తక్కువనే అని చెప్పాలి మిత్రమా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందనే ఎక్కువ పోస్టులు అయితే వస్తాయి. మీరేం వర్రీ కావద్దు, ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎక్కువ మొత్తంలోనే పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మీరు మాత్రం ప్రిపరేషన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్త సిఎస్ గా రామకృష్ణారావు రావడం జరిగింది మన యొక్క తెలంగాణకు సంబంధించి. సో ఇదొక కీలకమైనటువంటి అప్డేట్. ఇక చూసినట్లయితే 83 స్వర్ణాలు గెలిచినటువంటి భారత్, యోగాకు పుట్టినిల్లుగా పేర్కొనే భారత్ ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్ లో అదరగొట్టింది. ఏకంగా 83 స్వర్ణాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. 3 సిల్వర్ 1 కాంస్యంతో కలుపుకొని 87 పతకాలను ఖాతాలో వేసుకుందనమాట. ఆ తర్వాత జపాన్ 10 పతకాలతో 2వ స్థానంలో నిలిచింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క పోటీలో మొత్తం 21 దేశాలు పాల్గొన్నాయి అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. మిత్రమా, ఇక చూసినట్లయితే టెట్ కు సంబంధించి మరి కేవలం మరొక 2 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా మరి అప్లై చేయనటువంటి వాళ్ళు అప్లై చేయండి. ఎందుకంటే సెంటర్లు ఎగిరిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా చూసినట్లయితే మనకి ఎప్పటి నుంచో మరి సెంటర్ ఇవ్వడం లేదు ఆన్లైన్ లో. కాబట్టి మళ్ళీ సెంటర్స్ మీకు దూరం పడితే చాలా ఎగ్జామ్ రాయడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి తొందరగా మరి ఇక కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వెంటనే మరి అప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మిత్రులారా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.